ప్రస్తుతం ఉన్న మెడికల్ సైన్స్ టెక్నాలజీ లేని సమయంలో జ్వరం వస్తే అది భూతప్రేత పిశాచాలు ఆవహించాయని నమ్మే ఆ కాలంలో క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో ఒక వ్యక్తి ఇటువంటి విషయాలనే ఇసుకలో ఆవాలని వేరినంత స్పష్టంగా వివరించాడు. తాను కారణజన్ముడని తనకు తెలియదు. తన పేరు సిద్ధార్థ గౌతమ. తనని ప్రపంచం బుద్ధ అని పిలవబోతారని ఊహించలేదు. సృష్టి కారకాన్ని వెతికే ప్రయత్నంలో ఎన్నో ప్రదేశాలు తిరిగి నిరీక్షించి అలసిపోయిన గౌతముడు నిజాన్ని చూసేందుకు తన లోలోతుల్లో వెతకడం మొదలుపెట్టాడు. ఈ ప్రాణాన్నే ప్రశ్నించాడు, ఎదురించాడు, తపించాడు. ఆ తపనే తపస్సైంది. రోజులు మారినా, ఋతువులు మారినా, ఎముకలు కొరికే చలైనా, తుఫాను వచ్చినా, పగలైనా, కటిక చీకటైనా, తుఫానులు సైతం తల వంచిన నిప్పు కణంలా తాను జ్వలిస్తూ ఉన్నాడు. తన తపస్సు రెండు వైపుల నుండి మండే కాగడాల శరవేగంగా మండుతూ ఉంది. ఆ రెండు అగ్నిజ్వాలలు కలిసి ఏకమైన సందర్భం రానే వచ్చింది. ఈ సృష్టితో ఏకమైన బుద్ధుడు కళ్ళు తెరిచాడు. తన గలాన్ని విప్పాడు. తాను చెబుతూ ఉన్నాడు, నా ఈ శరీరం 70% నీటితో నిండి ఉంది. ఆ నీరు కన్నీరుగా, లాలాజలంగా, చెమటగా, చీముగా, రక్తంగా, మూత్రంగా, వీర్యంగా ఉందని చెప్పాడు. రక్తాన్ని పంపించే గుండె, గాలిని తీసుకునే తిత్తులు, ఆలోచించే మెదడు, శుద్ధి చేసే కాలేయం ఉందని చెప్పాడు. ఇవి ఎముకల గూడుపై ఆధారపడి నరాల నుండి ఆదేశాలు తీసుకుంటూ కండరాలతో చర్మంతో కప్పబడి ఉన్నాయని చెప్పాడు. ఇలా ఈ ప్రతి ఒక్కటి పంచభూతముల సమ్మేళనతో తయారయ్యాయి. వాటిని నడిపించే విద్యుత్తు శక్తి నా అణువణువుల్లో ఉన్నాయని చెప్పాడు. అంతేకాదు, తాను తన ప్రస్తుత భౌతికాన్ని దాటి, ఆలోచనలను దాటి, నిద్రని దాటి, కలలని దాటి, నిశ్శబ్దంగా ఉండే చావుని సైతం దాటి ప్రయాణించి తాను ఎన్నో మానవ శరీరాల్లో ఇదివరకే జన్మించారని, వాటికన్నా ముందు ఎన్నో జంతువులుగా, ఆదానికి ముందు కీటకములుగా, అంతకన్నా ముందు ఏకగణ జీవంగా, దానికి ముందు ఒక వృక్షంగా, అంతకంటే ముందు నీరుగా, నిప్పుగా, గాలిగా, ఏమీ లేని శూన్యంగా ఉన్నానని చెప్పాడు. ఇది విన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. మనం వింటూనే ఉంటాం, మానవుడిగా పుట్టడం ఎంతో అదృష్టం, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కాని మనిషిగా పుట్టము అని చెప్తూ ఉంటారు. అవి కేవలం మాటలు కా, ఆ మాటల వెనుక మర్మం ఉంది. అర్థం కాక పక్కన పారేసిన కొన్ని పుస్తకాలని తిరగేశాను. గరుడ పురాణం, పద్మ పురాణం, విష్ణు పురాణం, భాగవత పురాణం. వీటిలో కామన్ గా నాకు ఒకటి కనిపించింది. అది 84 లక్షల యోనుల గురించి. యోని అంటే గర్భం, బర్త్ ప్లేస్ లేదా స్పీసీస్ అని అర్థం. ఒక మానవుడు 8.4 మిలియన్ యోనులను దాటి ఈ అవతారం దాలుస్తాడని ఉంది. నిజానికి 9 లక్షల రకాల జలచర జీవులు, 20 లక్షల రకాల చెట్ల జాతులు, 11 లక్షల రకాల కీటకములు, పాకే జంతువులు, 10 లక్షల రకాల పక్షి జాతులు, 30 లక్షల రకాల జంతు జాతులు, 4 లక్షల మానవుల జాతులు కూడా ఉన్నాయని చెప్పారు. ఇంత డీటెయిలింగ్ పురాణాల్లో ఉన్నాయి. ఈ రోజు నేను గూగుల్ చేస్తే 8.7 మిలియన్ స్పీసీస్ ఈ భూమి మీద ఉన్నాయని ఉంది. ఈ నంబర్ రఫ్ గా 8.4 మిలియన్ కి మ్యాచ్ అవ్వటం నాకు ఆశ్చర్యం కలిగించింది.